చర్చ్ సంఘం యొక్క పని అనే విషయాన్ని మనము కొద్ది నిమిషాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములకు ఈ భూమి మీద ఆయన ఎలాంటి పనిని అప్పగించాడు? పాత నిబంధన చరిత్రలో దేవుని పని చేయడానికి దేవుడు అధికముగా ఎన్నుకున్నబడిన వారు ఎవరు? ఎవరైనా చెప్పగలరా? పాత నిబంధన చరిత్రలో దేవుని పని కొరకు అధికముగా వాడబడిన వారు ఎవరు? పాత నిబంధన చరిత్రలో దేవుని పని కొరకు అధికముగా వాడబడిన వారు ఎవరు? పాత నిబంధన చరిత్రలో దేవుని పని కొరకు అధికముగా వాడబడిన వారు దేవదూతలు. ఎవరు చెప్పండి? దేవదూతలు. కొత్త నిబంధనలో దేవుడి పని కొరకు ఏర్పరచబడ్డ సమూహం ఎవరు అంటే సంఘము. జాగ్రత్తగా ఈ సత్యాలను మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. దేవుడు తన పని కొరకు సర్వశక్తి గల దూతలను, మహాజ్ఞానము కలిగిన దూతలను పక్కన పెట్టి సంఘమునకు దేవుడు తన పనిని ఎందుకు అప్పగించాడు అనే విషయాలను ఈరోజు మనము కూలంకుషముగా పరిశీలన చేయబోతా ఉన్నాం. దేవుడు సంఘానికి ఎలాంటి పనిని అప్పగించాడు అంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అంటాడు, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును, శోధింపసఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న మర్మమును గూర్చిన ఏర్పాటు అందరికీ తేటపరుచుట, లేకపోతే ప్రకటించుట. సంఘం యొక్క బాధ్యత ఏమిటి అంటే చెప్పాలి, క్రీస్తు యొక్క ఐశ్వర్యమును ప్రకటించాలి. ఇది ఎవరి పని? సంఘము యొక్క పని. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులకు ప్రకటించాలి, సమస్తమును సృష్టించిన దేవుని యందు మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు. అంటే మర్మము అంటే సంఘమును గూర్చిన ఏర్పాటును గురించి అందరికీ నీవు ప్రకటించాలి. ఒకటి, క్రీస్తు ఐశ్వర్యాన్ని ప్రకటించాలి. రెండవది, సంఘమును గూర్చిన ఏర్పాటు ప్రకటించాలి. అంటే సంఘము యొక్క మొదటి పని ఏమిటి అంటే ప్రజలందరూ, ఎవరు? ప్రజలందరూ సువార్త వినేటట్లు ప్రపంచ సువార్తీకరణ కొరకు పని చేయటమే సంఘము యొక్క బాధ్యత. సంఘము చేయవలసిన మొట్టమొదటి పని క్రీస్తు సువార్తను ప్రకటించాలి. అదే చెప్పసఖ్యముగానే ఆయన ఐశ్వర్యాన్ని ప్రకటించాలి, ఆయన మహిమను ప్రకటించాలి. ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన మర్మము, ఆయన జన్మ, ఆయన భవిష్యత్తు, ఆయన కార్యాలు అన్నీ ఎందులో ఇమడబడి ఉన్నాయి అంటే సువార్తలో చెప్పాలి, ఇమడబడి ఉన్నాయి. అంటే సంఘము సువార్తను ప్రకటించాలి. రెండవది, సంఘము యొక్క మర్మాన్ని ప్రకటించాలి. ఇది సంఘం యొక్క పని అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ చివరిగా తన శిష్యులకు ఒక బాధ్యతను అప్పగించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమంటూ ఉన్నాడు అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో
వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను. జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు, అంటే దేవాతి దేవుడు సంఘానికి అప్పగించిన బాధ్యత, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సంఘం ఏం ప్రకటించాలట? సువార్తను ప్రకటించాలి. ఎవరికి ఇవ్వబడిన బాధ్యత? సంఘానికి ఇవ్వబడిన బాధ్యత. పాత నిబంధనలో దేవుని వర్తమానము ఎవరి ద్వారా మనుషుల యొద్దకు వచ్చేది అంటే, పాత నిబంధనలో దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు, దేవుని ప్రణాళిక దేవదూతల ద్వారా తన భక్తుల దగ్గరకు వచ్చేది. దేవదూతల ద్వారా ప్రవక్తల దగ్గరకు వచ్చేది. దేవదూతల ద్వారా దేవుడికి ఇష్టమైన వారి దగ్గరకు వచ్చేది. అందులో ఆడవారు ఉన్నారు, అందులో మగవారు కూడా ఉన్నారు. పాత నిబంధనలో దేవుడు కొందరిని మాత్రమే తన పరిచర్య కొరకు వాడుకున్నాడు, తన పని కొరకు వాడుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో తన పని చేయవలసిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే సంఘము. సంఘము అనగా ఎవరైతే ఆ సంఘములో సభ్యులుగా ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు యొక్క అవయవములు. అంటే సువార్త ప్రకటన అందరి బాధ్యత. ఇది మొదటి పని. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. సంఘం సాక్ష్యానికి, సువార్త ప్రకటనకు పునాదిగా ఉండాలి. సంఘము ఏ పునాది కలిగి ఉండాలి అంటే, సంఘము లోకానికి సాక్ష్యము చెప్పాలి. సంఘము సువార్తను ప్రకటించడానికి పునాదిగా ఉండాలి. నేటి దినాల్లో ఎన్ని సంఘాలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయి, ఎన్ని సంఘాలు క్రీస్తుకు సాక్షిగా ఉన్నాయి. ఆయన ఐశ్వర్యాన్ని బోధించే సంఘాలు, ఆయన మహిమను చూపించే సంఘాలు, ఆయన ప్రేమను చూపించే సంఘాలు, ఆయన ఉనికిని చూపించే సంఘాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు సంఘాన్ని కోరుకున్నాడు? సంఘానికి అంత ప్రాధాన్యతనిచ్చాడు. సంఘమే నా మహిమను లోకానికి చూపించాలి, సంఘమే నేనెవరినో లోకానికి పరిచయం చేయాలి. నా ప్రేమ ఏమిటో, నా శక్తి ఏమిటో, నా సామర్థ్యం ఏమిటో, నా ఉనికి ఏమిటో, నేను ఎక్కడి వాడినో, ఎక్కడి నుండి వచ్చానో, ఏమి చేస్తానో, మానవ జీవిత పరమార్థమును గుర్చిన ఆత్మీయ సత్యాలు, చనిపోయిన తర్వాత మానవుడు జీవించబోయే నిత్య జీవపు ఆనవాళ్ళు గూర్చి సంఘమే ప్రకటించాలి అనే గురుతరమైన బాధ్యతను దేవుడు ఎందుకు సంఘానికి అప్పగించాడు అంటే, ఆయన సంఘమును అంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే మనందరికీ తెలుసు. తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడు. ఇప్పుడు సంఘముగా ఆయన రక్తములో కడగబడిన సంఘము, ఆయన స్వరూపములో ఉన్న సంఘము, ఆయన మహిమను చూపించే సంఘము చేయవలసిన మహత్తరమైన పనేమిటి అంటే సువార్తను ప్రకటించాలి. ఆ ప్రభు యొక్క మహిమను లోకానికి సాటాలి. నేను అడుగుతా ఉన్నాను, నేటి దినాల్లో ఈ రీతిగా సంఘాలు ఉన్నాయా? లేఖనానుసారముగా నిజమైన సంఘం ఏం చేయాలి? ఒకటి, సువార్తను ప్రకటించాలి. రెండవది, క్రీస్తు మహిమను చూపించాలి. లేఖనానుసారముగా ఏ సంఘమైతే సువార్తను ప్రకటించదో, ఏ సంఘమైతే క్రీస్తు మహిమను చూపించదో, లేఖనానుసారంగా అది సంఘము కానే కాదు. ఎందుకంటే సంఘానికి దేవుడు ఒక పని అప్పగించాడు. పాత నిబంధన కాలములో అబ్రహాముకి ఇవ్వబడిన పని, మోసేకి ఇవ్వబడిన పని, మన పాత నిబంధన చరిత్రలో భక్తులకు ఇవ్వబడిన పనులు వేరు, కార్యాలు వేరు, శక్తి వేరు, సామర్థ్యము వేరు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క నిత్యత్వానికి ఆనవాలైన సంఘము, దేవుని మహిమకు, దేవుని ప్రేమకు ప్రతిరూపమైన సంఘమునకు దేవుడు అప్పగించిన బాధ్యత, నా సువార్తను ప్రకటించాలి, నా మహిమను చూపించాలి. ఈ రెండు పనులు ఏ సంఘములో అయితే లేవో లేఖనానుసారంగా అది సంఘము కానే కాదు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఏ సంఘం అయితే సువార్తను ప్రకటించదో, ఏ సంఘం అయితే క్రీస్తు మహిమను చూపించదో అది నామకార్థ సంఘము.
దేవుని చిత్తానికి లోబడని సంఘము, దేవుని మాటలకు విలువ ఇవ్వని సంఘము. పౌలు కొరింథీ సంఘానికి అనేక విషయాలు రాస్తూ ఒక బాధకరమైన విషయాన్ని కూడా రాశాడు, ఒక వేదనకరమైన విషయాన్ని కూడా రాశాడు. ఒక ఊహించడానికి, లేకపోతే వివరించడానికి, లేకపోతే మాట్లాడడానికి కూడా వివరణ లేని అనేక ఆత్మీయ సత్యాలు మాట్లాడుతూ ఒక భయంకరమైన విషయాన్ని వ్రాశాడు. చాలాసార్లు చదివాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేనే చదువుతా ఉన్నాను, మీరు జాగ్రత్తగా చూడండి చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్తను ప్రకటించాలి. నేను తిన్నా తినకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా, లేచినా లేవకపోయినా, ఎవరున్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, కుటుంబం ఉన్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నాకు ఒక భావం ఉంది, సువార్తను ప్రకటించాలి. సమయమందు అసమయమందు, ప్రాంతము అయినా కాకపోయినా, స్థలము ఉన్నా లేకపోయినా, స్థానమున్నా లేకపోయినా, నా మీద పెట్టబడిన భారం, నా తండ్రి నాకు ఇచ్చిన భారం, సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి అంటాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటించడానికి ఎన్ని సంఘాలు నేటి దినాల్లో ముందుకు వస్తూ ఉన్నాయి? లేఖనానుసారంగా పిలువబడుతున్న సంఘాలు ఎన్ని ఉన్నాయి? పౌలు అంటున్నాడు, నాకు శ్రమ, నేను సువార్తను ప్రకటించాలి, ఎందుకంటే ఆ భారము నా మీద మోపబడి ఉన్నది. దేవదూతలకు లేని అవకాశము, చరిత్రలో ప్రవక్తలకు లేని అవకాశము, రాజులకు లేని అవకాశము, యాజకులు లేని అవకాశము నా ప్రభువు నా మీద ఉంచాడు. అది నా భారం. ఆ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. సంఘానికి ఇవ్వబడిన మొట్టమొదటి పని సువార్తను ప్రకటించాలి. నేటి దినాల్లో ఎన్ని సంఘాలు సువార్తకు ప్రాధాన్యత ఇస్తున్నాయి? ఎన్ని సంఘాలు సువార్తకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి? డెకరేషన్స్కు ప్రాధాన్యత, లేటెస్ట్ ఎక్కడా లేని అద్భుతమైన ఉపకరణములకు ఇవ్వబడుతున్న ప్రాధాన్యత, అద్భుతమైన ఫర్నిచర్డ్ ఉండాలి, సెంట్రల్ ఏసీ ఉండాలి, వసతులన్నీ బాగుండాలి కదా, ఇంటర్నేషనల్ సౌండ్ సిస్టమ్ ఉండాలి, అన్నీ బాగుండాలి, చక్కగా రిలాక్స్గా కూర్చోవడానికి పరుపులు లాంటి కుర్చీలు ఉండాలి. ఇలాగా అద్భుతమైన కట్టడం ఈ రాజమండ్రి పరిసరాల్లో కాదు, ఆంధ్రాలోనే ఎక్కడా లేని అద్భుతమైన కట్టడంగా ఈ మందిరము కనబడాలి అని భౌతిక సంబంధమైన కట్టడాలకు ఉన్న ప్రాధాన్యత, భౌతిక సంబంధమైన వస్తువులకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు? సువార్తకు లేదు. దైవజనాంగమా, దేవుడు సంఘానికి అప్పగించిన బాధ్యత, దేవుడు సంఘానికి ఇచ్చిన బాధ్యత. జేమ్స్ గారు మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఆయన సువార్తను ప్రకటించాడు, మనందరికీ తెలుసు. నేడు దినాల్లో ఎన్ని సంఘాలు అలాగ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయి? ఎన్ని సంఘాలు సువార్త ప్రకటన పౌలు వలె నేను భారాన్ని కలిగి ఉన్నానని ముందుకు వస్తూ ఉన్నాయి? జగత్తుకు మనం ఆలోచన చేయాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆత్మల రక్షణ అనే అమూల్యమైన పని, ఏం పని అది? అమూల్యమైన పని. ఏమిటా పని అంటే ఆత్మలను రక్షించాలి. ఆత్మలను రక్షించడానికి శ్రమించేవారు, ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడేవారు, ఆత్మల సంపాదన పనిలో సంఘము, ఎవరు? సంఘము నిమగ్నమై ఉండాలి. నేడు దినాల్లో సంఘాలు మృత స్థితిలో, నిర్జీవ స్థితిలో ఉంటున్నాయి. సంఘాలు శరీరాన్ని ఉద్రేకపరుస్తున్నాయి,
శరీరాన్ని ఉల్లాసపరుస్తున్నాయి. అక్కడ ఆరాధన చాలా బాగుందండి, అక్కడ ఆరాధనలో పరలోకం కనబడింది అంటున్నాడు ఒక ఆయన. ఏం కనబడిందంట? పరలోకం కనబడింది. అబ్బా, ఎంత అద్భుతమైన ఆరాధన అండి, ఎంత అద్భుతమైన ఆ శరీరం ఊగిపోయిందండి, ఎంత బాగుందో. ఏంటి ఉపయోగం? సంఘము ఆ సువార్తను ప్రకటించడం అనే ముఖ్యమైన పని నిర్లక్ష్యము చేసింది అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. జ్ఞానైన సొలొమోను అన్నాడు, ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతూ సొలొమోను గారు ఏమన్నాడు అంటే, ఒక మాట నేను చదివి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు చూడండి. 30వ వచనం అంటాడు, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను చెప్పలే రక్షించుదురు. జ్ఞానము గలవారు, ఏ జ్ఞానము? దేవుని జ్ఞానాన్ని ప్రకటించవలసిన సంఘం, ఆయన మహిమను ప్రకటించవలసిన సంఘం. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. నేటి దినాల్లో సంఘం గుడ్ల మీద చేసుకుని, ఈ సంవత్సరం నేను ఎంతమందిని రక్షించాను, ఈ సంవత్సరం నేను సువార్త ఎంతమందికి చెప్పాను, సువార్త పత్రికలు నేను ఎంతమందికి పంచాను, సువార్త దండయాత్రలు ఎన్ని చేశాను, ఉజ్జీవ సభలు పెడుతూ ఉన్నాము, ఉపవాస కూడికలు పెడుతూ ఉన్నాము, కుటుంబ క్షేమాభివృద్ధి కూడుకులు పెడుతూ ఉన్నాము, ఆత్మీయ అభివృద్ధి కూడుకులు పెడుతూ ఉన్నాము, విజ్ఞాపన కూడుకులు పెడుతూ ఉన్నాము, కృతజ్ఞత కూడుకులు పెడుతూ ఉన్నాము. ఇవన్నీ పెట్టొద్దని నేను చెప్పట్లే, కానీ ముఖ్యమైన పని ఏంటి? సువార్తను ప్రకటించాలి. మందిరాలు బాగుండాలి, కట్టడాలు బాగుండాలి, వసతులు బాగుండాలి, అన్ని బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యం ఏం బాగుండాలంటే సువార్త ప్రకటించాలి. జ్ఞానము గల వారు ఏం చేస్తారంట? ఇతరులను రక్షించడమే వారి పని. నీవు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నావా? నీలో దేవుని జ్ఞానము ఉందా? దేవుని జ్ఞానానికి రూపముగా నీవు ఉన్నావా? దేవుని జ్ఞానానికి ఆధారముగా నీవుంటే నీ పని ఏమిటి అంటే ఇతరులను రక్షించడమే నీ పని. ఇతరుల రక్షణ కొరకే నీ పని. నశించిపోతున్న లోకం, మన చుట్టూ సమాజంలో అనేకులు నశించిపోతూ ఉన్నారు. శాపములో, పాపములో, వేదనలో, వేదనకరమైన పరిస్థితిలో ఉన్న వారిని రక్షించడానికి దేవా నాకు జ్ఞానము దయచేయి. నా చుట్టూ ఉన్న కుటుంబాలు, నా గ్రామంలో ఉన్న కుటుంబాలు, నా స్నేహితులే, నా బంధువులే అందరూ నశించిపోతూ ఉన్నారు నాయన. కాబట్టి నేను ఏం చేయాలి అంటే వాళ్ళని రక్షించాలి. ఎందుకంటే జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును ప్రభువా. అలాంటి జ్ఞానముతో నన్ను నింపు ప్రభువా. యాకోబు అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవునిని అనగవలను. డబ్బు సంపాదించే జ్ఞానం ఈ ప్రభువా, ఫస్ట్ ర్యాంక్ సంపాదించే జ్ఞానం ఈ ప్రభువా, మంచి ఇల్లు కట్టుకునే జ్ఞానం ఈ ప్రభువా అని అడగాలి. అన్ని విషయాలు నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులను రక్షించే జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి. ఒకవేళ నీ జ్ఞానం ఎవరిని రక్షించకపోతే, నీ జ్ఞానం ఎవరిని రక్షణలోనికి తీసుకురాకపోతే, నీ జ్ఞానం ఇతరుల రక్షణ కొరకు మేలుకరంగా లేకపోతే, నీ బ్రతుకు, నీ జీవితం, నీ కుటుంబం, నీ బలము, నీ బలగము, నీ శక్తి, నీ సామర్థ్యము అన్నీ ఉండి నీ వల్ల దేవుని రక్షణ ప్రణాళికలో ఏ ఉపయోగం లేకపోతే ఏంటంట? ఏం జరుగుద్ది? ఆలోచన చేయాలి. ఎవరికైనా ఒక పని కొరకు, ఉద్యోగం కొరకు నియమించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ పని చేయకపోతే ఏమవుతుంది? టీచర్ గారు చెప్పాలి. భౌతిక సంబంధమైన పని ఒకవేళ నువ్వు చేయకపోతే వాళ్ళు నిన్ను సస్పెండ్ చేస్తారు, తర్వాత ఆ పనిలోంచి బయటికి తీసివేస్తారు. మరి దేవుడు నాకు ఇచ్చిన పని, దీనిలో నన్ను ఎవరు సస్పెండ్ చేస్తారు? నేను సువార్త చెప్పకపోతే చర్చికి రావద్దని ఎవరో అనరే. నేను దేవుని నా జ్ఞానాన్ని బట్టి ఇతరులను రక్షించకపోతే ఎవరు నువ్వు రాకూడదని అనరే. మరి ఏం జరుగుద్ది? ఒకవేళ నేను దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుద్దో ఆ ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వచ్చి ఉన్నాను, వాని క్రియలు చొప్పున ఇచ్చుటకు నా దగ్గరే ఉంది, బహుమతులు ఉన్నాయి. ఇక్కడేం జరగదు. ఎక్కడ జరుగుద్ది? ఈ పనికి ప్రతిఫలం భూమి మీద రాదు. ఎక్కడ వస్తుంది? పరలోకంలో వస్తుంది.
నీవు ఇక్కడ పని చేయాలి, చేయట్లే, ఆడుకుంటున్నావు, ఎస్కేప్ అయిపోతా ఉన్నావు, ఎవరొకరి మీద తోచేస్తూ ఉన్నావు. వెరీ గుడ్. కానీ ఫలితం ఎక్కడ చూస్తావు? నువ్వు భూమి మీద చూడవు, పరలోకములో చూస్తావు. ఇదేంటి ఈవిడికి ఏమైంత పొజిషనా, నాకు ఇలాంటి పొజిషనా? ఏంటి కారణం? నువ్వు దేవుని పనులు ఎస్కేప్ అయిపోయావు, దేవుని పని నుండి పారిపోయావు, దేవుని పనిని నిర్లక్ష్యము చేశావు. మీరు గమనించాలి, మొట్టమొదటి పని, సంఘం యొక్క మొదటి పని సువార్తను ప్రకటించాలి. రెండవ పని ఉంది, రెండవ పని, సంఘం యొక్క రెండవ పని. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా, దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించాలి. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము మరణమయ్యున్న దేవుని జ్ఞానము. ఇక్కడ రాయబడుతూ ఉంది, పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా, దేని ద్వారా? నానా విధమైన జ్ఞానము తెలియపరచాలి. పరలోకములో ఉన్న ప్రధానులకు ఏం తెలియపరచాలి? జ్ఞానాన్ని తెలియపరచాలి. పరలోకములో ఉన్న దేవదూతలకు ఏం తెలియపరచాలి? జ్ఞానాన్ని తెలియపరచాలి. అదేంటి? ఒకప్పుడు దేవదూతలు దేవుని పని చేశాయి, ఇప్పుడు దేవుని పని ఎవరు చేస్తున్నారు? సంఘము చేస్తూ ఉంది. అంటే దేవుని జ్ఞానం ఎందులో ఉందంటే సంఘములో ఉంది. సంఘములో ఉన్న దేవుని జ్ఞానం ఎవరికి తెలియదు అంటే పరలోకములో ఉన్న అధికారులకు తెలియదు, పరలోకములో ఉన్న దేవదూతలకు తెలియదు. ఇప్పుడు దేవుని మహాజ్ఞానాన్ని దేవదూతలకు సంఘమే చెప్పాలి. దేవుని మహాజ్ఞానాన్ని పరలోకంలో ఉన్న అధికారులకు చెప్పాలట. రెండవ పనిది. ఏ పని బావగారు? రెండవ పని, పరలోకములో ఉన్న ప్రధానులకు, పరలోకములో ఉన్న అధికారులకు దేవుని జ్ఞానాన్ని చెప్పాలి. ఎలా చెప్పాలి? ఎలా చెబుతాము? నేను అడుగుతున్నాను, పరలోకానికి మనకి వైర్లెస్ కనెక్షన్ లేదే? ఉందా? ఉందా? లేదే? ఎలా చెబుతాము? దేవుని జ్ఞానాన్ని పరలోకములో అదృశ్యమైన దూతలు, అదృశ్యమైన ప్రధానులు, అదృశ్యమైన అధికారులకు, భౌతికంగా ఉన్న నేను దేవుని జ్ఞానాన్ని ఎలా చెబుతాను? అలా చెప్పే ఏదైనా సాధనం ఉందా? వాళ్ళు నా ద్వారా దేవుని జ్ఞానాన్ని ఎలా వింటారు? వారు నా ద్వారా దేవుని జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటారు? ఎవరు వాళ్ళు? పరలోకములో ఉన్న ప్రధానులు, పరలోకములో ఉన్న అధికారులు, పరలోకములో ఉన్న దేవదూతలు నా ద్వారా దేవుని జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటారు? మీరు గమనించాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే దేవుడు సంఘము ద్వారా దేవదూతలకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరికి? దేవదూతలకు. సంఘము ద్వారా దేవుడు అధికారులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏ అధికారులు? పరలోకములో ఉన్న అధికారులు. సంఘము ద్వారా దేవుడు పరలోకములో ఉన్న ప్రధానులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? సంఘము అనే నేను, సంఘము అనే నీవు ఎవరికి నేర్పిస్తా ఉన్నాం? మనం వీఆర్ ద టీచర్స్ ఆఫ్ హెవెన్. మనం ఎవరో? పరలోకానికి బోధించే బోధకులు. అంటే ఎంత ఉన్నతమైన స్థానము, ఎంత ఉన్నతమైన సామర్థ్యము దేవుడు మనకిచ్చాడో. నేను అంటాను, దేవదూతల శక్తి గురించి మనకు తెలుసు, దేవుని శక్తి ఏమిటో దేవదూతలకు తెలుసు. సంఘము యొక్క శక్తి ఏమిటో ఎవరికి తెలియదు? దేవదూతలకు తెలియదు. సంఘము యొక్క శక్తి ఏమిటో ప్రధానులకు తెలియదు. సంఘము యొక్క శక్తి ఏమిటో అధికారులకు తెలియదు. కాబట్టి మన శక్తి ఏమిటో తెలుసుకోవడానికి ఎవరి శక్తి?
మన శక్తి ఏమిటో, మన సామర్థ్యం ఏమిటో తెలుసుకోవడానికి పరలోకములో ఉన్న అధికారులు, దేవదూతలే భూమి మీదకి దిగి వస్తూ మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి చెప్పాలి. నేను జాగ్రత్తగా ఈ విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని జ్ఞానాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని పని నేను చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఎవరుంటారో తెలుసా? దేవదూతలు ఉంటారు. నా ఎదురుగా ఎవరుంటారో తెలుసా? దేవదూతలు ఉంటారు. ఎక్కడైనా రెఫరెన్స్ ఉందా? ఇదేంటి దేవదూతలు ఏంటి నా పక్కన ఉండడం ఏంటి? దేవదూతలు ఏంటి నా ముందు ఉండడం ఏంటి? దేవదూతలు ఏంటి నా జ్ఞానాన్ని పరీక్ష చేయడం ఏంటి? నేను ఇంట్లో ఉన్నాను, బాత్రూంలో ఉన్నాను, నేను చేసే పనులు నా భార్యకి తెలియదు, నేను చేసే పనులు నా పిల్లలకి తెలియదు, నేను చేసే పనులు నా స్నేహితులకు తెలియదు, నేను చేసే పనులు ఎవరికే తెలియదు. అలాంటిది నా గురించి ఎవరికి తెలుసు అని అనుకుంటూ ఉన్నామేమో, ఒకవేళ అనుకుంటూ ఉంటాము. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సంఘము భౌతికమైన విషయాలు ప్రకటించడమే కాదు, నీతికి సంబంధించిన విషయాలు, నియమాలకు సంబంధించిన విషయాలు, మంచి చెడులు సంబంధించిన విషయాలు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, అంటే ఈ జ్ఞానం అంతా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు మన ముందు ఉంటాయి, మనల్ని గమనిస్తూ ఉంటాయి. చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. విరోధి బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను, 5వ అధ్యాయము 21, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. విరోధి బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన, ఈ పాయింట్ అంటర్లైన్ చేసుకోండి మీరు, ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెడుచున్నారే ప్రతిమాడుతున్నాను, నిన్ను బతిమాడుతున్నాను, జాగ్రత్త. దేవదూతల ఎదుటున్నావు నువ్వు. ఎవరు ఎదుటున్నావు? ఖబర్దార్ తిమోథీ, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ బ్రతుకు, నీ పరిచర్య, నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ బ్రతుకు అంతా ఎవరి ముందుంది? దేవదూతల ముందుందరా, జాగ్రత్త అంటున్నాడు బాబు. మనం అనుకుంటున్నా నా చుట్టుపక్కల ఎవరు లేదే, నన్ను ఎవరు అబ్జర్వ్ చేయట్లేదే, ఇది మా ఊరు కాదే, ఇది మా రాష్ట్రము కాదే, ఇది మా దేశం కాదే, ఇక్కడ ఎన్ని ఆశాలు వేసినా ఎవరు చూడ్డే, సీసీ కెమెరాలు కూడా లేవే. సంఘం దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి. ప్రధానులు చూస్తూ ఉన్నారు, దేవదూతలు చూస్తూ ఉన్నారు. దేవుడే తన సైన్యాన్ని నీ ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? సంఘం యొక్క శక్తిని తన అధికారులకు ఆయన చూపాలనుకున్నాడు. దేవదూతల కంటే శ్రేష్టమైంది నా సంఘం, అధికారుల కంటే శ్రేష్టమైంది నా సంఘం, పరలోకం కంటే గొప్పది నా సంఘం. ఈ ప్రపంచంలో సంఘము కంటే శక్తివంతమైనది గొప్పది ఏది లేదని దేవుడు చూపించాలని నిన్ను నన్ను ఆయన సంఘములో నిలువా పెట్టాడు. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టములో నువ్వు కన్నీరు కారుస్తూ నీతిగా నిలబడి, నిజాయితీగా నిలబడి, నువ్వు పొందుతున్న అవమానాన్ని, నువ్వు పొందుతున్న బాధను, నువ్వు పొందుతున్న వేదనను, క్రీస్తు కొరకు నువ్వు కారుస్తున్న కన్నీరు దేవదూతలు చూసి అనుకుంటాయట, ఇదా దేవుని కార్యం అంటే దేవుని కొరకు ఎంతగా పని చేస్తారా వీళ్ళు, నీతి కొరకు ఎంతగా నిలబడతారా, నీతి కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉంటారా, నీతి కొరకు దెబ్బలు తింటారా, నీతి కొరకు చస్తారా. సంఘము ఎంత గొప్పదా అని చూపించాలని దేవాతి దేవుడు ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడు?
దేవదూతలకు అప్పగించాడు. అందుకనే పౌలు అంటున్నారే, జాగ్రత్త రా తిమోతి, ఆనబెట్టుకుంటున్నాడు రా, నిన్ను బతిమాలుతున్నాడు రా, దేవదూతలను ఎదుట ఉన్నారు. దేవదూతలు పాట పాడుతూ ఉంటే నీ పక్కన ఎవరున్నా తెలుసా? దేవదూతలు ఉన్నారు. నువ్వు దేవుని మహిమపరచాలని పాడుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ఎదురుగుండా దేవదూతలు ఉన్నారు. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని ప్రార్థిస్తున్నావా? నువ్వు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు నీ ఎదురుగా దేవదూతలు ఉన్నారు. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావా? నువ్వు చేస్తున్న ఉద్యోగము, చేస్తున్న వ్యాపారము, చేస్తున్న సంసారము, మాట్లాడుతున్న మాటలు, జీవిస్తున్న జీవితము, బ్రతుకుతున్న బ్రతుకు దేవదూతలు చూస్తున్నాయి తిమోతి, జాగ్రత్తరా అంటున్నాడు పౌలు. ఎవరు చూస్తున్నారట? నీ ఎదురుగా ఉండి దేవదూతలు చూస్తున్నారు, జాగ్రత్తరా. నువ్వేం చేయాలో తెలుసా తిమోతి? దేవుని జ్ఞానాన్ని నువ్వు ప్రకటించాలి. నీ బ్రతుకు ద్వారా దేవుని మహిమను చూపించాలి. నీ కన్నీరు ద్వారా దేవుని మహిమను చూపించాలి. నీ మాట ద్వారా, నీ పాట ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ జీవితము ద్వారా, నీవు చేసే పనుల ద్వారా దేవుని మహిమపరచాలి రా తిమోతి. దేవదూతలు చూస్తున్నాయి నీ జీవితాన్ని. నీ బ్రతుకును ఎవరు చూస్తున్నదని నువ్వు అనుకుంటున్నావేమో, సాక్ష్యాలు లేవని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఎవరు నన్ను పట్టించుకోవడం లేదే, ఎక్కడ రికార్డులు లేవే, అన్ని నేను చెరిపేశానే, అన్ని నేను డిలీట్ చేశానే, నాకు కావాల్సినవి ఉంచుకున్నాను, అవసరం లేని తీసేశాను, కాబట్టి నాకేంటి అని అనుకుంటూ ఉన్నావేమో. ప్రతిదీ నీ ముందుండి దూతలు రాస్తూ ఉన్నారు. దూతలు రాస్తూ ఉన్నారు. నిజంగా దూతలు, పరలోకం ఎప్పుడు ఆనందిస్తుందో తెలుసా మీకు? పరలోకం ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా? పరలోకంలో నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? పరలోకంలో నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? పరలోకంలో జయధ్వనులు ఎప్పుడు వినబడతాయో తెలుసా? పరలోకంలో పండుగ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఒక అద్భుతమైన మాట ప్రభువే చెప్పాడు లూకాసు వార్త 15వ అధ్యాయములో. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, అటువలే మారు మనస్సు పొంది ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం. అంటే నువ్వు మారు మనస్సు పొందితే దేవుని దూతలు సంతోషం. నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుని దూతలు సంతోషిస్తారు. నీ శాపాన్ని కడుగుకుంటే, నీ దరిద్రాన్ని కడుగుకుంటే, మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకుంటే పరలోకములో ఉన్న దేవదూతలు సంతోషిస్తాయి. ఏమని సంతోషిస్తాయంటే, దేవుడు తన స్వరక్తమిచ్చిన సంఘం మహిమపరచబడుతూ ఉంది. దేవదూతలు సంతోషించే గడి ఏమిటో తెలుసా? మనము పొందిన నిజమైన మారు మనస్సు. దేవదూతలు సంతోషిస్తాయట. దేవదూతలను సంతోషపరిచే పని మనము చేస్తే ఇంకా దేవుడు ఎంత సంతోషిస్తాడు. పాత నిబంధనలో దేవదూతల పని వేరు, కొత్త నిబంధనలో దేవదూతల పని వేరు. కొత్త నిబంధనలో దేవదూతల పని ఏంటంటే సంఘాన్ని అబ్జర్వ్ చేయడమే. దేన్ని అబ్జర్వ్ చేయడం? సంఘాన్ని అబ్జర్వ్ చేయటమే. కాబట్టి సంఘముకి యొక్క రెండవ పని దేవుని జ్ఞానాన్ని నువ్వు ప్రకటించాలి. దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి. పరలోకములో ఆనందపడాలట. నీ స్నేహితుడు మారితే, నీ కుటుంబీకులు మారితే, నీ పిల్లలు మారితే ఆనందం ఎవరికట? సంతోషం ఎవరికట? పరలోకములో ఉన్న దేవదూతలు గంతులేస్తాయి. పరలోకములో ఉన్న దేవదూతలు ఆనందపడతాయి. ఒక మనిషి మారాడు. ఇది నిజమైన పండగ. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. సంఘము దేవదూతల యొక్క కన్ను సనల్లో ఉన్నది. ఎవరి యొక్క కన్ను సనల్లో ఉంది? దేవదూతల యొక్క కన్ను సనల్లో సంఘం ఉంది. మన ప్రతి పనిని అవి చూస్తూ ఉన్నాయి. దూతలు చూస్తూ ఉన్నారు. మన ప్రతి పనిని వాళ్ళు వ్రాస్తూ ఉన్నారు. ఒక పాప రక్షింపబడితే వాళ్ళకి ఏం కలుగుద్ది? సంతోషం కలుగుద్ది. ఒక విశ్వాసి చెడిపోతే వాళ్ళకి ఏం కలుగుద్ది? ఇప్పుడు బాధ కలుగుతుంది. ప్రతిదీ సంఘము దేవదూతల యొక్క పర్యవేక్షణలో ఉన్నది. కాబట్టి సంఘం యొక్క రెండో పని ఏమిటంటే దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి. జ్ఞానమై ఉన్న క్రీస్తును ప్రకటించాలి.
ఇది సంఘం యొక్క రెండవ పని. నేను ముగిస్తా ఉన్నాను. సంఘం యొక్క మూడవ పని ఏమిటి అంటే సువార్థికులను తయారు చేయడం, సేవకులను తయారు చేయడం. ఇది సంఘం యొక్క మూడవ పని. నేటి దినాల్లో ఎన్ని సంఘాలు సేవకులను తయారు చేస్తూ ఉన్నాయి, ఎన్ని సంఘాలు సువార్థికులను తయారు చేస్తూ ఉన్నాయి. మనం ఆలోచన చేయాలి. లేఖనానుసారమైన సంఘాలు సేవకులను తయారు చేయాలి. చాలా సంఘాలు కుటుంబీకులను తయారు చేస్తున్నాయి. చాలా సంఘాలు కొడుకులను, కూతుళ్ళను, ఆ తర్వాత వాళ్ళు ఆ వంశాలను తయారు చేస్తూ ఉన్నాయి. కానీ లేఖనానుసారమైన సంఘం సేవకులను తయారు చేయాలి. దేవుని ప్రణాళికలో భాగముగా సంఘం 3 పనులు చేయాలి. 1 సువార్తను ప్రకటించాలి, 2వది ఆయన జ్ఞానాన్ని ప్రకటించాలి, 3వది సేవకులను తయారు చేయాలి. ఆ బాధ్యత దేవుడు సంఘానికి అప్పగించాడు. సంఘాలు ఎంతమంది సేవకులను తయారు చేస్తూ ఉన్నాయి మీరు గమనించాలి. ఆదిమ సంఘం అనేక మంది సువార్థికులను తయారు చేసింది, అనేక మంది సేవకులను తయారు చేసింది, అనేక మంది పరిచారకులను తయారు చేసింది, అనేక ప్రాంతాలకు పంపించింది. సంఘాలు, సేవలు విస్తరించాయి. కానీ నేటి దినాల్లో ఒకే సేవకుడు దేశమంతా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఎక్కడ చూసినా నేనే కనబడాలి, ఎక్కడ చూసినా నేనే కనబడాలనుకుంటున్నాడు సేవకుడు. కానీ అది లేఖనానుసారమైన సంఘము కాదు. లేఖనానుసారమైన సంఘాలలో సేవకులు తయారు చేయబడాలి. అనేక నూతన సంఘాలు స్థాపించబడాలి. నేను అంటున్నాను, నేటి దినాల్లో ఇలాంటి లేఖనానుసార పని కలిగిన సంఘాలు ఉన్నాయా? సంఘంగా ఉన్న మనము దేవుడు అప్పగించిన ఈ 3 పనులలో మనము బాధ్యులుగా ఉన్నామా? మొదటి పని స్వార్థను ప్రకటించాలి, 2వ పని ఆయన జ్ఞానాన్ని ప్రకటించాలి, 3వ పని సేవకులను తయారు చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనమైన శ్రేష్టమైన మా ప్రియ పరలోకపు తండ్రి,